నరసరావుపేటలో దివ్యాంగ శక్తి పథకాన్ని ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్లో ఉచిత బస్ ప్రయాణ పథకం ప్రారంభించి అదే బస్సులో దివ్యాంగులతో కలిసి రావిపాడు వరకు ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రయాణించారు. తనతో ప్రయాణించిన దివ్యాంగులను శాలువాతో సత్కరించి తన ఇంటికి తీసుకెళ్లి వారితో కలిసి ఎమ్మెల్యే అరవింద్ బాబు సహపంక్తి భోజనం చేశారు. కూటమి ప్రభుత్వం ఇంద్రధనస్సు పేరుతో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందనటంలో సందేహం లేదని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, అందరి బాగోగులు చూడటం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లకే సాధ్యమని ఎమ్మెల్యే అరవింద్ బాబు అన్నారు. ఆగస్టు 15న ఏదైతే శ్రీశక్తి పథకాన్ని ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు ఏదైతే ఏర్పాటు చేశారో అదేవిధంగా ఇచ్చిన హామీ ప్రకారం మరి దివ్యాంగులందరూ కూడా దివ్యాంగ శక్తి అనే ప్రోగ్రాంలో దివ్యాంగులందరూ కూడా 40% మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ దివ్యాంగులందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎంగా వారందరూ కూడా అనుమతితోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నరసరావుపేటలో మరి కలెక్టర్ ఆధ్వర్యంలో అదేవిధంగా ఆర్ఎం డిఎం గారు మరి ఆర్టీసీ అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మన దివ్యాంగులందరూ కూడా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరవడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు లాంచ్ చేయడం జరుగుతుంది. ఇదొక్కటే కాదు, నారా చంద్రబాబు నాయుడు గారు మరి 7 హామీలు ఇంద్రధనస్సు అనే ప్రోగ్రాంలో మరి పొందుపరచడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆర్థిక పరంగా బ్యాంకుల్లో లోన్ ఇప్పిస్తామని చెప్పారు, ఉద్యోగాల్లో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పారు, బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడానికి అవకాశాలు ఇప్పిస్తామని చెప్పారు. వారితో పాటు ఒక అటెండ్ నుండి వారికి కూడా 50% రాయితీ ఇచ్చి బస్సులో ప్రయాణం చేయడానికి అవకాశాన్ని కల్పించారు. మరి దివ్యాంగులందరూ కూడా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తా అని చెప్పి ఇంద్రధనస్సులో 7 అంశాలు చెప్పడం జరిగింది. వీటిని కూడా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నేను డిపో మేజర్ నరసరావుపేట, నా పేరు బి శ్రీనివాసరావు అండి. ఈ రోజున మనం లాంఛనంగా దివ్యాంగ శక్తి అనే పథకం గవర్నమెంట్ వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, చీఫ్ మినిస్టర్ గారు రూపొందించారు. ఇది గత సంవత్సరం డిసెంబర్ నెలలో దివ్యాంగులు అంటే వాళ్ళందరికీ కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఆ రోజు వీళ్ళందరికీ కూడా మీకు కూడా మేలు చేస్తానని ఆ రోజున మనకి చెప్పడం జరిగింది గత 2025 డిసెంబర్లో. తదనుగుణంగా సీఎం గారు ఇచ్చిన 3 మంత్స్లోనే మళ్ళీ దీన్ని ఇంప్లిమెంటేషన్కి అంటే దీన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి వికలాంగుడికి కూడా బస్సు ప్రయాణం ఫ్రీగా చేయించాలనేది, ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఫ్రీగా తిప్పాలనేది ఆయన అభిప్రాయం. అది ఇచ్చిన మాటని మూడు నెలల్లోనే దాన్ని అమలుపరచడానికి ఆయన వెంటనే మాకు సర్క్యులర్ ఇప్పించి మా ఆర్టీసీ వారికి కూడా ఇంప్లిమెంట్ చేయమని వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజున సీఎం గారు అక్కడ మనకి మంగళగిరిలో దీన్ని ఓపెన్ చేస్తూ ఉన్నారు. అది అయిపోయింది కాబట్టి వెంటనే మనం ఇక్కడ మన లోకల్ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ చదలవాడ అరవింద్ బాబు గారి ద్వారా మనం ఈ లాంఛనంగా ఈ స్కీమ్ని మనం ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది.